ఆంధ్రప్రదేశ్లో అత్యంత పురాతన చరిత్ర ఉన్న దేవాలయాల్లో ఏలూరు జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం ఒకటిగా ఉంది. ఈ ఆలయం రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైనది. పెద్దింట్లమ్మ దేవత పూజలు వేంగి తూర్పు చాళుక్య రాజవంశం కాలం నాటి నుంచి జరుగుతున్నాయని నమ్ముతారు. కొల్లేరు సరస్సు మధ్యలో ఉన్న చారిత్రాత్మక కోట దిబ్బపై వీరాసనం భంగిమలో దాదాపు 9 అడుగుల ఎత్తులో నిలబడి ఉంటుంది పెద్దింట్లమ్మ దేవత. ఒక గ్రామం ఒకే దేవత అనే సాధారణ సంప్రదాయానికి భిన్నంగా ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 44 కోట దిబ్బలపై నివసించేవారు పెద్దింట్లమ్మను తమ కుటుంబ దేవతగా పూజిస్తారు. ఇది తరతరాలుగా నిరంతరాయంగా జరుపుకుంటున్న కొల్లేరు జాతర. కొల్లేరు లంక గ్రామాల ప్రజల ఆరాధ్య దైవమైన పెద్దింట్లమ్మను దర్శించుకునేందుకు ఆంధ్ర రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు, పర్యాటకులు తరలివస్తుంటారు. స్థానికుల కథనం ప్రకారం కొల్లేటికోట చరిత్రను చూస్తే ఈ ప్రాంతంలో గల ప్రాచీన దుర్గాన్ని లాంగుళ్య గజపతి కట్టించినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఓ మట్టి దిబ్బ తప్పిస్తే కోట అవశేషాలేవీ కనిపించవు. ఇక్కడికి దగ్గరలోని జలదుర్గాలయం చూడదగ్గది. కొల్లేటికోట గ్రామాన్ని 15వ శతాబ్దం చివరిలో ఒరిస్సాను ఏలిన అంబదేవరాయ జయించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. కొల్లేటికోట దుర్గాన్ని జయించిన అనంతరం అంబదేవరాయ జలదుర్గాలయంలో జలదుర్గకు బదులుగా పెద్దింట్లమ్మ లేదా మాతంగిదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు స్థానికుల కథనం. గజపతులపై దండెత్తి వచ్చిన మహమ్మదీయ సుల్తానులు లేదా విజయనగర రాజులు కొల్లేటి ఒడ్డున చిగురుకోట వద్ద నిలిచారని, అయితే గజపతుల సైన్యాన్ని చేరుకునే మార్గం కానరాకపోవడంతో ఉప్పుటేరు అనే కాలువను తవ్వి సరస్సు జలాలను సముద్రంలోకి మళ్లించారని తెలుస్తోంది. నీటి మట్టం తగ్గిన తర్వాత గజపతులపై దాడి చేసి కొల్లేటికోటను వశం చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. అదలా ఉంటే గజపతులపై జరిపిన ఈ దాడి సఫలమయ్యేందుకు మహమ్మదీయ లేదా విజయనగర సైన్యాధ్యక్షుడు కొల్లేటి ఒడ్డున తన సొంత కూతుర్ని బలి ఇచ్చాడని, అందుకే ఇప్పటికీ ఆ ఒడ్డుకు పేరం అంటాళ్ల కనుమ అనే పేరు నిలిచిపోయిందని స్థానికుల కథనం. 11వ శతాబ్దానికి చెందిన ఈ అమ్మవారి ఆలయంలో ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలో ఫాల్గుణ శుద్ధ ద్వాదశి రోజు నుంచి నెల రోజుపాటు పాటు అమ్మవారి జాతరను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలు ఏ శుభకార్యం తలపెట్టినా, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ముందుగా అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపిన అనంతరమే మొదలు పెడతారు. ప్రతి ఆదివారం అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య వేలల్లోపై మాటే. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులే కాకుండా అప్పుడప్పుడు విదేశీయులు కూడా ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. అలాగే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొల్లేరు సరస్సుకు విహారయాత్రకు వచ్చిన ప్రతివారు కూడా తప్పకుండా అమ్మవారిని దర్శించుకుంటారు. దేశ విదేశాల నుంచి వచ్చే పక్షులతో చూడముచ్చటగా ఉండే కొల్లేటిలో ప్రయాణమే ఓ అద్భుతమైన అనుభవం అని చెప్పవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, రామాయణం అరణ్యకాండలో అగస్త్య మహాముని రాముడికి ఈ సరస్సు గురించి చెప్పినట్లుగా ఉన్నది. అంతేకాదు, దండి అనే మహాకవి కూడా తన దశకుమార చరిత్రలో కొల్లేరు సరస్సును అభివర్ణించాడు. చరిత్రలో దీనికి అనేక పేర్లున్నాయి. కొల్లేటికోట, కొల్లివీటికోట, కొల్హాపురి, కర్ణపురి, కృష్ణ, గోదావరి సంగమదేవ పుష్కరిణి, సృష్టి ఆరంభ పద్మ సరస్సు, దేవ పుష్కరిణి, బ్రహ్మ సరస్సు, అరజా సరోవరం, బ్రహ్మండ సరస్సు, కోలాహలపురం, కొల్లేరు, కొలనువీడు లాంటి పేర్లతో పలికేవారు. కొల్లేటికోటలో జరిగే పెద్దింట్లమ్మ జాతరకు వెళ్లాలంటే పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నుంచి లాంచీలపై ప్రయాణించాల్సి ఉంటుంది. అలాగే కైకలూరు, ఆలపాడు, ఏలూరు పట్టణాల నుంచి మాత్రం రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించాలి.
మొత్తం మీద కుల్లేటికోటలో కొలువైన అమ్మవారి దర్శన భాగ్యంతో పాటు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కుల్లేటి సరస్సులో ప్రయాణం, దేశ విదేశాల నుంచి అతిథులుగా వేంచేసిన పక్షుల సందడితో కనువిందు చేసే ఈ విహారం మరచిపోలేని అనుభూతిని మిగుల్చుతుందనటంలో అతిశయోక్తి లేదు.